మీషో నుంచి ఒక ఆర్డర్ అయితే ప్లేస్ చేశానండి. 2-in-1 ఆయిల్ స్ప్రే. ఇది వచ్చేసి 149 రూపీస్ పడింది. లెట్స్ ఓపెన్ అండ్ చెక్. ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇది స్ప్రే చేయడానికి, ఆయిల్ పోర్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. 2-in-1 డివైస్గా యూజ్ అవుతుంది. అంటే మనం తక్కువ వాడాలనుకున్నప్పుడు స్ప్రే చేయొచ్చు, అలాగే ఎక్కువ వాడాలి అనుకున్నప్పుడు అంటే పోర్ చేయాలి దేనిలోకన్నా అనుకున్నప్పుడు పోర్ చేయొచ్చు. దీంతోపాటు ఇది ఒక గిఫ్ట్ వోచర్ ఇచ్చారు. వినే క్యాష్ బ్యాక్ 100%. ఓకే, ఐటమ్ వచ్చేసి ఇది. దిస్ ఈజ్ స్ప్రేయబుల్ అండ్ పోరబుల్ ఆయిల్ బాటిల్. ఈ లిడ్ దగ్గర నుంచి వచ్చి మనం స్ప్రే చేయొచ్చు. అలాగే ఇక్కడ ఒక క్యాప్ లాగా ఒకటి ఇస్తున్నారు, ఇదిగోండి ఇట్లా. దీని ద్వారా మనం పోర్ చేయొచ్చు. ఇక్కడ క్లియర్గా దీని ఫంక్షనాలిటీ ఇచ్చారు చూడండి. ఆయిల్ పోరింగ్ పాట్ ఇటు ఉంది చూడండి, ఆయిల్ నాజిల్, తర్వాత ఆయిల్ పోరింగ్ పోర్ట్ బటన్ ఇక్కడ ఒకటి ఉంది, బటన్ లెవెల్ ఒకటి ఇచ్చారు, బటన్ లివర్. తర్వాత వైడ్ అండ్ థిక్ హ్యాండిల్, ఇది మనం హ్యాండిల్ పట్టుకొని చూడొచ్చు, పట్టుకొని వాడచ్చు. ట్రాన్స్పరెంట్ గ్లాస్ బాటిల్, ఇది గ్లాస్ బాటిల్ అని అంటున్నారు. అండ్ దాన్ని ఎలా వాడాలి ఏంటి అనేది క్లియర్గా మనకి దీన్ని మెన్షన్ చేశారు. నౌ లెట్స్ ఓపెన్ అండ్ సీ వాట్స్ ఇన్సైడ్. సీ, దిస్ ఈజ్ బాటిల్, నథింగ్ ఇన్సైడ్. దిస్ ఈజ్ బాటిల్ అండ్ దిస్ ఈజ్ గ్లాస్. అండ్ ఒక 500 ml వరకు పడుతుంది ఇది. స్ట్రా ఇలా ఇచ్చారు, దీన్ని ప్లేస్ చేసుకోవాలి. క్వాలిటీ అయితే బాగానే ఉంది, గట్టిగానే అనిపిస్తుంది. ఓకే, చూడండి, ఇది దీని నుంచి ఇట్లా స్ప్రే అవుతుంది. బాటిల్ క్యాప్ ఇట్లా ఓపెన్ అవుతుంది, ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది, ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇది స్క్వీజ్ అవుతుంది. జస్ట్ మనం వాటర్తో ఇప్పుడు ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం. జస్ట్ ఇదిగోండి వాటర్ పట్టుకొచ్చాను దీనిలో. మనం ఇప్పుడు ఒకసారి దీన్ని శాంపుల్గా ట్రై చేసి చూద్దాం. చూడండి, లీకేజెస్ ఏం లేవు. జస్ట్ ఈ పోర్ దానిలో నుంచి పడుతున్నాయి, కానీ అది కూడా చాలా తక్కువగానే ఉంది. ఓకే, లెట్స్ చెక్ ఫస్ట్ స్క్వీజ్. సి, చూడండి స్క్వీజింగ్ కనిపిస్తుందా? సి, చాలా బాగుందండి స్క్వీజింగ్. ఒకసారి మనం పోరింగ్ కూడా ట్రై చేద్దాం. ఓకే, స్క్వీజింగ్ అయితే చాలా తక్కువగా. మనం ఏదన్నా జస్ట్ స్ప్లిట్ చేయాలి నాన్ స్టిక్ ప్యాన్స్ మీద, జస్ట్ కొంచెం పడితే చాలు అనుకున్నప్పుడు మనం ఇట్లా స్క్వీజింగ్ వాడుకోవచ్చు. నేను ఈ పర్పస్ కోసమే దీన్ని ఆర్డర్ పెట్టాను. అండ్ పోరింగ్ అయితే మనకి కర్రీస్కో ఇలా పోసుకునేటప్పుడు ఎక్కువ అయితే పోర్ అవుతుంది. అలాగే ఇక్కడ అంచు దగ్గర ఏం కారట్లేదు, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాటర్ అయితే కారట్లేదు. ఆయిల్ మీద నేను ఒకసారి ట్రై చేసినాక దీన్ని కొన్నాళ్ళు వాడిన తర్వాత నేను మళ్ళీ మీకు రివ్యూ ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఒకసారి ఆయిల్తో కూడా మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఫస్ట్ పోరింగ్ ఒకసారి చెక్ చేద్దాం. ఊరికే జస్ట్ చూడడం కోసం అనేది చూస్తున్నానండి. పోరింగ్ కోసం ఈ బటన్ని పైకి లాగాలి. చూడండి, పోరింగ్ ఆయిల్ బాగా పడుతుంది. అండ్ అలాగే ఎడ్జెస్ కూడా ఏం లేదు, నీట్గానే ఉంది, కారట్లేదు. గట్టిగా ప్రెస్ చేస్తే వచ్చేసి మంచిగా స్ప్రెడ్ అవుతుంది, స్ప్రింకిల్ అవుతుంది. అదే మనం స్లోగా చేస్తే కనుక సన్నగా వస్తుంది కొంచెం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.